చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఒక ప్రబుద్ధుడు ఏం చేశాడు అంటే భార్యతో ప్రైవేట్ టైంలో గడిపిన వీడియోస్ను రికార్డ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు షేర్ చేశాడు, ఇది ఎక్కడ జరిగింది అని అంటే కర్ణాటకలోని పుట్టనహళ్ళి అనే గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎందుకు అనంటే ఆ భర్త ఇదివరకు అతనికి పెళ్ళైపోయింది, విడాకులు అయ్యాయి, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఈ అమ్మాయిని చేసుకోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి కొన్నిసార్లు ఎవరైనా సరే కొంచెం కన్సర్న్ ఉండాలి, అంటే ఏదైనా చేసేటప్పుడు వారికి కూడా ఇష్టం అనేది ఉండాలి. ఆ టైంలో తను ఇష్టపడకపోవడం కొన్ని సందర్భాలలో, అదేవిధంగా వాళ్ళ నాన్నతో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలి అని చెప్పేసి వేధించడం కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అంటే రోజు ఆ పనులు కావాలి అంటే ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది ఇటు భర్త అదేవిధంగా ఇటు మామగారు కూడా శారీరక సంబంధం కావాలి, మమ్మల్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి ఆవిడని చాలా వేధించడం, ఆవిడ దానికి నిరాకరించి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనడంతో ఏం చేశారు, ఆ ప్రైవేటు వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి రాక్షసానందం పొందారు వీళ్ళు. ఏంటంటే ఇదిగో నా భార్య ఇలా చేస్తుంది ఈ టైంలో అని చెప్పేసి అంతా షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఇమీడియట్గా ఆమె ఏం చేసింది, ఇలా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసిన వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళు వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇది పర్ఫెక్ట్ 498A కిందికి వస్తుంది. ఎందుకంటే హస్బెండ్ చాలా క్యూరాలిటీగా బిహేవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె మానసికంగా చాలా ఇబ్బంది పడింది, దాంతోపాటు శారీరకంగా కొన్ని సందర్భాలలో ఆవిడని ఇబ్బంది కూడా గురి చేశారు. కాబట్టి ఇది పర్ఫెక్ట్ BNS 85, అదే ఇప్పుడు పాత చట్టం ప్రకారం 498A ఇది అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మీ అందరికీ కూడా ఈ సెక్షన్ గురించి చాలా బాగా తెలుసు. ఇకపోతే దీంతో పాటు ఏదైతే ఉంటుందో సెక్షన్ 354 కూడా, ఎందుకంటే ఒక మహిళకు సంబంధించినప్పుడు తన కన్సర్న్ అనేది కంపల్సరీ. అంటే ఒక అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఎవరైనా సరే వారికి ఇష్టం ఉంటేనే వారికి ఆ పని చేయడానికి ఉంటుంది. అంతేకాని ఇష్టం లేకుండా బలవంతంగా చేశారు అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో వచ్చేసి వారికి 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. దాంతోపాటు ఒక జరిమానా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో 2 విధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే ఇందులో ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా కూడా 66, 66A, 66E, 67, 67A కూడా ఇందులో అప్లికేబుల్ అవుతుంది. రీజన్ ఏంటి, సోషల్ ప్లాట్ఫామ్స్ మీద అంటే ఒక ఏదైతే ఉందో ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసేసి వాళ్ళకు కూడా చూపించడము, ఈమె ప్రైవసీని డిస్టర్బ్ చేయడము, అదేవిధంగా మానసికంగా ఇబ్బంది పెట్టడము, తర్వాత బయట అందరూ చూసుకొని నవ్వలాగా హేళన చేసేలాగా కూడా ఆవిడ ఒక ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో డీఫ్రేమ్ చేశారు. కాబట్టి దాని ప్రకారంగా కూడా ఈ సెక్షన్స్ అన్నీ కూడా అప్లికేబుల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మన సెక్షన్స్ బట్టేసి జైలు శిక్ష అనేది ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్లో 1 to 2 years వరకు జైలు శిక్ష ఉంటుంది, ఇంకొక దాంట్లో 3 years జైలు శిక్ష ఉంటుంది. అలా సెక్షన్ను బట్టేసి జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. ఇకపోతే దాంతోపాటు ఈ అమ్మాయి పరువు పోయింది, అదేవిధంగా వాళ్ళ కుటుంబ పరువు కూడా పోయింది. ఆవిడ ఏదో గుట్టుగా ఆవిడ సంసారం చేసుకుంటూ ఉంటే ప్రైవేట్గా హస్బెండ్ను నమ్మి ఆవిడ తన ఆ ప్రైవేట్ టైంలో ఉన్న వీడియోస్ భర్తనే స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఎంజాయ్ చేయడం అనేది ఎంత క్రూరత్వానికి సింబల్ అంటే అసలు మాటల్లో చెప్పలేం. ఇలాంటి వాళ్ళు నిజంగా ఇంకా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. బయటకు వస్తున్నవి కొన్ని స్టోరీస్ అయితే, బయటికి రానివి చాలా వరకు ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఇంకా లొంగిపోవాల్సిన పరిస్థితులు కూడా, అంటే అంత దారుణమైన సిచ్యువేషన్లో కూడా లేడీస్ ఇప్పటికీ ఉన్నారు. హస్బెండ్స్ కొంతమంది ఇబ్బంది పెడుతున్నవారు, కొంతమంది ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చూసేస్తే ఆమె డిఫమేషన్ కేసు కూడా వేసుకోవచ్చు. పరువు నష్టం కింద కూడా హస్బెండ్ మీద తను ఏదైతే ఉంటుందో కాంపన్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదంతా ఇంకా భర్త నుంచి వెళ్ళి విడాకులు తీసుకోవడం చాలా సులువు. ఇంకా ఎందుకు అనంటే ఇక్కడ చూసేసుకుంటే ఎంత చాలా క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే వీడియోస్ షేర్ చేయడం కానివ్వండి, ఆవిడని మానసికంగా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఆవిడ కన్సర్న్ లేకుండానే ఆవిడని ప్రలోభ పెట్టడం కానివ్వండి, ఆవిడని బలాత్కారం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందులో అప్లికేబుల్ అయి ఉన్నాయి. కాబట్టి దీన్ని గ్రౌండ్ పాయింట్గా కోర్టు ఒకవేళ పరిగణలోకి తీసుకుంది అంటే ఈజీగా ఆవిడకు డివోర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక మీదట నేను అతనితో ఉండలేను, ఇలాంటి వ్యక్తితో నేను అసలు జీవించలేను అనుకుంటే ఈజీగా గ్రౌండ్ పాయింట్ ఆవిడకి ఉంది. ఇదంతా చూసుకుంటే సొసైటీలో ఏం జరుగుతుంది అన్నప్పుడు భార్యాభర్తలు అయినా సరే, నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా చాలామందికి, ఏదో ఆ మూడ్లో ఆ సంతోషంలో ఏం చేస్తారంటే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు న్యూడ్గా, లేదు అంటే వీడియోస్ తీసుకుంటూ ఉంటారు గుర్తుగా అని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటారు. వైఫ్ అయినా హస్బెండ్ అయినా
అన్ని రోజులు ఒకేలా లేవు, ఉండట్లేదు కూడా. ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు అంటే రేపు విడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటున్నాయి. ఎందుకంటే ఈగోస్, అండర్స్టాండింగ్ లేకపోవడం, అడ్జస్ట్మెంట్ అనేది అసలు ఉండట్లేదు. కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత కూడా, లేదు అంటే ఏజ్ వచ్చిన తర్వాత కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అలాంటి వీడియోస్ భార్యాభర్తలు అదొక మెమరీ, దానిని మీరు అలాంటి మెమరీస్ని మీరు మీ మైండ్లో స్టోర్ చేసుకోవాలి. కానీ ఇలాంటి హ్యాండ్రైడ్ మొబైల్స్లలో కానివ్వండి, లేదు అంటే ఇలాంటివన్నీ కాపీ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయకండి దయచేసి. ఎందుకంటే మన మొబైల్ మన చేతుల్లోనే ఉంటుంది, కానీ డేటా మన చేతుల్లో ఉండట్లేదు. అది ఎటు పోతుందో, ఎక్కడికి పోతుందో, ఎవరు హ్యాక్ చేస్తున్నారో ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం. మనది ప్రైవేట్ లైఫ్ కాదు, పబ్లిక్ లైఫ్. ప్రతి ఒక్కరూ అది తెలియట్లేదు. స్కామర్స్ ఎందుకు ఇప్పుడు మన దగ్గర అకౌంట్లో నుంచి డబ్బులు తీస్తున్నారు అంటే మన డేటా వెళ్ళట్లేదు అనుకుంటున్నారా? వాట్సాప్లో మన డేటా వెళ్ళట్లేదు అనుకుంటున్నారా? ఏదైనా సరే, గూగుల్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, మన డేటా మొత్తం దాని అండర్లోనే ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా మన మొబైల్ని మొత్తం ఆపరేటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ChatGPT కానివ్వండి, AI కానివ్వండి, ఇవి రావడం ఇంకా దురదృష్టకరం. చెప్పాలంటే మనకు సంబంధించిన ప్రైవసీ లైఫ్ అనేది లేదు. సో భార్య అయినా భర్త అయినా, ఈ ఒక్క కేసులోనే కాదు, చాలా వరకు కేసులు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది అంటే గతంలో ఇది చాలా ఇయర్స్ బ్యాక్ ఒకటి జరిగింది. అలా ఆవిడకి సంబంధించిన వీడియోస్ అన్ని తీసేసి వాళ్ళ బాస్కి చూపించేసి, నా భార్య ఇలా ఉంది, నాకు ప్రమోషన్ కావాలి అని చెప్పేసి అడిగాడు. అడిగితే ఇది 2017లోనో ఎప్పుడు జరిగింది. మా సీనియర్ నాతో డిస్కస్ చేసిన కేసు. చేసిన తర్వాత అలా బాస్ వచ్చిన తర్వాత అలా బాస్కి వైఫ్ని పంపించడం కోసం ఈవిడతోటి చెయ్యని అంటే మంచి అనిపించుకోవడం, నా భర్త ఇలా అలా అని చెప్పేసి, నా భర్త కష్టాలలో ఉన్నాడు, నా భర్తకి ఏం చేయాలి, ఏమండి మనం ఎలా ఏంటి అని చెప్పేసి ఏదో చెప్పేసి మొత్తానికి ఆ వీడియోస్ని అన్నీ తీసేసి ఆయనకు పంపించేసి, అతను వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర మాత్రలు ఇచ్చి ఆవిడతో ఆ పని అలా బాస్తో చేయించడం జరిగిన తర్వాత అలా ఊరుకున్నాడు ఆ భర్త? ఊరుకోలే. మేనేజర్ అయిపోయింది, TL అయిపోయింది, మేనేజర్. ఇలా ఆ వీడియోని చూపించేసి, నువ్వు ఇలా చేసావు నాకు తెలియకుండా అని చెప్పేసి ఆమె మీదనే తప్పు అంటగట్టి, పిల్లలు ఉన్నారు, వదిలేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లలో భార్యలు చాలామందే ఉన్నారు, బయటికి రావట్లేదు. వాళ్ళకు ఎక్కడికి అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. పబ్లిక్లో పెట్టుకుంటే పరువు పోతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నేను అందరి భర్తలను తప్పు పట్టట్లేదు. కొంతమంది తన అవసరాల కోసం భార్య అనే బంధాన్ని కూడా మర్చిపోయి, అంటే పెళ్లితో బంధం ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళు ఆ బంధాన్ని మర్చిపోయి మరీ విచక్షణ రహితంగా భార్యని వేరే ఒకరి దగ్గరికి పంపించి వారికి కావాల్సింది తీసుకుంటున్నారు. చూడండి, ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇలాంటి చెత్త పనులు చేయకండి. భార్య అన్నప్పుడు మిమ్మల్ని నమ్మి కుటుంబాన్ని వదిలేసి మీకోసము వచ్చి మీ వంశాన్ని నిలబెట్టడం కోసము ఉన్న మహిళ. మీరు ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆవిడ కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, వాటిని గుర్తించండి అంతే. ఇప్పుడు మీ దగ్గర వాళ్ళ దగ్గర అని అంటే దాన్ని ఇక మరి మీరు ఎలా, మీకు అంత పెద్ద హార్ట్ ఎలా ఉంటుందో తెలియట్లేదు, అంత విశాలమైన హృదయము, అది నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. సో దయచేసి ఎప్పుడైనా సరే మహిళను గౌరవించండి. అదేవిధంగా అందరు మహిళలను ఒకే దాడిలోకి తీసుకురావద్దు. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. దయచేసి మీరు మహిళలను అంటే భార్యను మాత్రం చాలా వరకు రెస్పెక్ట్ చేయండి. ఆవిడకు ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి మీరు బలవంతం చేయొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, ఏమి చేయొద్దు. తనకి ఇష్టం ఉంటే తను చేస్తుంది, లేదు అనుకుంటే లేదు. అంతే తప్పించి మీరు బలవంతం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇలాంటివన్నీ చేయకూడదు. కర్ణాటకలో జరిగిన కేసు అనేది నాకు అది రిమైండ్ చేసింది. ఎందుకైనా మంచిదే, ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు అంటే మామ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి భర్త ప్రోత్సాహం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇటు భార్య భర్తతో కాపురం చేసి, మామతో కాపురం చేసి, ఎవరికి భార్య ఎవరికి పిల్లలు, అసలు చాలా క్వశ్చన్ మార్క్. సో ఏదేమైనా సరే కానీ చట్టాలు ఎప్పటికప్పుడు కొన్ని శిక్షలు వేస్తున్నా కూడా అవి బయటికి రాకపోవడం వల్ల భయం అనేది ఉండట్లేదు అనేది నా చిన్న అభిప్రాయం అంతే. ఎవరైనా మహిళలు ఇలాంటి ఇబ్బందులలో ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం ఇబ్బందికరంగా అనుకుంటే కింద నెంబర్ నాది డిస్ప్లే అవుతుంది, దానికైనా కానీ మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఏ విధంగా లీగల్ అడ్వైజ్ ఇవ్వగలనో దాని ప్రకారంగా నేను లీగల్ అడ్వైజ్ ఇస్తాను. మీ యొక్క వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది. నేను చాలా సాఫ్ట్గా దాన్ని డీల్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు, బ్లాక్మెయిల్కి అస్సలు మీరు వనకొద్దు, జనకొద్దు. పోలీసుల దగ్గరికన్నా వెళ్ళి కంప్లైంట్ చేయండి. లేదు అనుకుంటే సైట్లో కూడా ఉంటాయి, ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో దానికి, లేదంటే 100 కాల్ చేసేస్తే మహిళలకు సంబంధించిన వివరాలన్నీ గోప్యంగానే ఉంచడం జరుగుతుంది. భయపడకండి. ఇలాంటివి విన్నప్పుడల్లా మహిళలు ఇంకా అలా ఉన్నారా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే మహిళలు చాలా ఫాస్ట్గా ఉన్నారనిపిస్తుంది. అంటే నేను ఒక మహిళను అయ్యుండి ఇలా మాట్లాడుతున్నందుకు మీరు నవ్వుతూ ఉండొచ్చు,
బట్ నాకు అనిపిస్తుంది అన్నట్టు కోర్టులో చాలా రకరకాల కేసులు వస్తూ ఉంటాయి. అది ఎలా ఏంటి అనేది చాలా మీరు ఒకసారి ఎప్పుడైనా వీలుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళి కూర్చోండి. అక్కడ ఎన్ని కేసులు, ఎన్ని రకాల కేసులు ఉంటాయో, ఎలాంటి కేసులు వస్తాయి, వైఫ్ అండ్ హస్బెండ్ది కానివ్వండి, ల్యాండ్ కేసులు కానివ్వండి, క్రిమినల్ కేసులు కానివ్వండి, అక్కడికి వస్తే మీరే ఆశ్చర్యపోతారు. అంత దారుణమైన కేసులు వస్తూ ఉంటాయి. సో చూడండి, ప్రతిదీ కూడా లీగల్గా మనం అప్రోచ్ అవుతే మనకు న్యాయం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.